ప్రపంచకప్లో ఆఫ్ఘనిస్తాన్ ఆటను వర్ణించటానికి మాటల్లేవు. ఇంతటి పోరాట తత్వం, అంత కసి వారిలో ఎవరు నింపారో తెలీదు కాని వారి ఆటను చూసి క్రికెట్ ప్రపంచమంతా విస్తుపోతోంది. సరైన వసతులు లేకున్నా ప్రతిభ, పట్టుదల, పోరాడి వారు సాధిస్తున్న విజయాలు చూసి అందరూ ఆశ్చర్యపడుతున్నారు. క్రికెట్లో ఆఫ్ఘాన్ తప్పటడుగులు వేస్తున్న పసిపాప అనేవారు, ఎగతాళి చేసేవారు. కాని ఇప్పుడు పెద్ద జట్టులకు సైతం వారి ఆటతో చెమటలు పట్టిస్తున్నారు. ఇంగ్లాండ్, పాకిస్తాన్, వెస్టిండీస్, శ్రీలంక, బంగ్లాదేశ్ వంటి జట్లపై విజయాలు సాధించింది. ఈ ప్రపంచకప్పులో కివీస్ను ఏకంగా 84 పరుగుల తేడాతో ఓడించి ఆ జట్టు గ్రూప్ దశలోనే టోర్నీ నుంచి తప్పుకునేలా చేసింది. సూపర్ 8లో ఆస్ట్రేలియానే 21 పరుగుల తేడాతో ఓడించి ఆ టీం ఇంటిదారి పట్టేలా చేసింది. ఇంత ఘనత సాధించిన ఆఫ్ఘనిస్తాన్ టీం ఇప్పుడు విమర్శలు, ట్రోలింగ్ ఎదుర్కొంటోంది. దానికి కారణం ఓ ప్లేయర్ చేసిన తప్పు. ఇప్పుడు టీం మొత్తానికి మాయని మచ్చ తీసుకువచ్చింది. టీ20 ప్రపంచకప్ 2024లో భాగంగా బంగ్లాదేశ్తో జరిగిన చివరి సూపర్ 8 మ్యాచ్లో ఆఫ్ఘనిస్తాన్ డక్వర్త్ లూయిస్ పద్ధతిన 8 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ గెలుపుతో ఆస్ట్రేలియాను వెనక్కి నెట్టి సెమీఫైనల్కు దూసుకెళ్లింది. అయితే ఈ మ్యాచ్లో గుల్బాదీన్ అంపైర్లతో పాటు ప్రత్యర్థి ఆటగాళ్లను దారుణంగా మోసం చేశాడు. మ్యాచ్ సమయాన్ని వృధా చేయాలనే ఉద్దేశంతో తొడ కండరాలు గాయమైనట్టు డ్రామా ఆడాడు. సినీ తరహాలో జరిగిన ఈ ఘటన ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా చర్చనీయాంశమైంది. బంగ్లాదేశ్ విజయానికి 48 బంతుల్లో 33 పరుగులు అవసరమవ్వగా చిరుజల్లులు ప్రారంభమయ్యాయి. అప్పటికే వర్షం చాలాసార్లు ఆటకు అంతరాయం కలిగించింది. అప్పటికి డక్వర్త్ లూయిస్ ప్రకారం ఆఫ్ఘన్దే పైచేయిగా ఉంది. దాంతో ఆఫ్ఘనిస్తాన్ కోచ్ జొనాథన్ ట్రాట్ టైంపాస్ చేయాలని ఆటగాళ్లకు సూచించాడు. దీంతో స్లిప్లో ఫీల్డింగ్ చేస్తున్న గుల్బాదీన్ నైబ్ కోచ్ సైగలను పసిగట్టి డ్రామాకు తెరలేపాడు. తొడ కండరాలు పట్టేశాయని ఒక్కసారిగా మైదానంలో పడిపోయాడు. దాంతో ఫిజియోలు మైదానంలోకి రాగా మ్యాచ్ ఆగిపోయింది. ఇక్కడ వరకు బాగానే ఉన్నా ఇది జరిగిన 10 నిమిషాలకే బౌలింగ్ చేశాడు నైబ్. మరోవైపు వర్షం కూడా ఎక్కువ కావటంతో అంపైర్లు ఆటను ఆపేశారు. 10 నిమిషాల తర్వాత తిరిగి మ్యాచ్ ప్రారంభమవగా డక్వర్త్ లూయిస్ పద్ధతిలో బంగ్లాదేశ్ లక్ష్యాన్ని 48 బంతుల్లో 33 పరుగుల నుంచి 42 బంతుల్లో 32 పరుగులుగా అంపైర్లు నిర్ణయించారు. ఇక ఈ విషయంపై ఐసీసీ సీరియస్గా ఉన్నట్టు తెలుస్తోంది. ఐసీసీ ప్రవర్తనా నియమావళి ప్రకారం ఉద్దేశపూర్వకంగా టైమును వేస్ట్ చేయకూడదు. అలా చేస్తే ఆర్టికల్ 2.10.7 ప్రకారం లెవెల్ 1 లేదా 2 నేరంగా మ్యాచ్ రిఫరీ ప్రకటిస్తాడు. లెవెల్ 1 నేరానికి మ్యాచ్ ఫీజులో 100% జరిమానా, 2 సస్పెన్షన్ పాయింట్లు విధించే అవకాశం ఉంది. ఇక అంతర్జాతీయ టీ20లో 41.9 ప్రకారం బౌలర్ లేదా ఫీల్డర్ సమయాన్ని వృధా చేస్తే ఆ జట్టుకు 5 పాయింట్లు పెనాల్టీ విధిస్తారు అంపైర్లు. కానీ ఈ మ్యాచ్లో అలా జరగలేదు. సో ఈ మ్యాచ్లో ఆఫ్ఘాన్ ఆల్రౌండర్ గుల్బాదీన్ నైబ్ చేసిన యాక్టింగ్ ప్రస్తుతం వైరల్గా మారింది. దీంతో ఆఫ్ఘాన్ టీంపై విమర్శలు, ట్రోలింగ్ విపరీతంగా జరుగుతోంది. అంతేకాదు ఈ విమర్శలపై టీమిండియా స్టార్ స్పిన్నర్ అశ్విన్, ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్ మైఖేల్ వాన్, కామెంటరీ చెబుతున్న సైమన్ డౌల్ కూడా సరదాగా స్పందించారు. గాయమైన తర్వాత కూడా అలా ఎలా ఆడగలిగాడు అంటూ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఇక మైఖేల్ వాన్ అయితే గాయమైన 25 నిమిషాల్లోనే వికెట్టు తీసిన తొలి క్రికెటర్ అని ట్వీట్ చేశాడు. ఇక మరో కామెంటేటర్ ఇయాన్ స్మిత్ అయితే తనకి కొన్ని నెలలుగా మోకాలి నొప్పి ఉందని, గుల్బదీన్కు ట్రీట్మెంట్ ఇచ్చిన డాక్టర్ ఎవరో చెబితే తాను కూడా అక్కడికే వెళతానంటూ సెటైర్స్ వేశాడు. ప్రముఖ క్రికెటర్స్ స్పందించటం ఇప్పుడు ఈ విషయం ప్రాధాన్యం సంతరించుకుంది. కాగా ఈ ఘటనపై గుల్బాదీన్ స్పందించాడు. తాను చేసిన మోసానికి ఏమాత్రం పశ్చాత్తాపం వ్యక్తం చేయకుండా సోషల్ మీడియా జోకులు వేశాడు. కొంచెం ఇష్టం, కొంచెం కష్టం, అప్పుడప్పుడు అలా జరిగిపోతోంది అంటూ ట్వీట్ చేశాడు. దీంతో మరోసారి అందరూ అతడిని విమర్శిస్తున్నారు. కాగా టోర్నీ చరిత్రలో తొలిసారి సెమీస్కు అర్హత సాధించింది ఆఫ్ఘాన్. తొలి సెమీఫైనల్లో సౌత్ ఆఫ్రికాతో జూన్ 27న తలపడనుంది.